దాడి జరుగుతున్నాయి, ఆలయాలను కూలుస్తున్నారు, ఆలయ సంపదను దోచుకుంటున్నారు, ఆలయ కల్చర్ ని విచ్ఛిన్నం చేస్తున్నారు. అమ్మా నేను ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. ఆ రోజు మీ టైం ఎక్కువ తీసుకుంటున్నాను కాదు, ఆ రోజు నేను నాకున్న పరిస్థితిలో నేను చేసినప్పుడు వెంటనే ఆ రోజు అప్పుడు ఎండోమెంట్ ఈవో ఆజాద్ వెంటనే వచ్చారు. సార్ మరి మీరు ఇంత పెద్ద డొనేషన్ ఇస్తున్నారు మేమంటే మరి ఏంటి అంటే మీ మినిస్టర్స్ ఎవరు ఇవ్వలేదు కదా, ఇన్ని రోజుల నుంచి కళ్యాణం చేయించుకున్నారు, ఇవన్నీ కట్టలే కదా అంటే, లేదు సార్ ఇంకా చాలా పనులు మిగిలిన్నాయి ఈ భద్రాచల ఆలయంలో, మరి ఇవన్నిటికీ కూడా కావాలి సార్ అంటే, నాకంత శక్తి లేదండి, నేను పని చెప్తాను మీకు, రామ దీక్ష పోనండి. ఎందుకంటే భద్రాచలం కట్టించుకునేది ప్రజలందరూ భక్తులందరూ కట్టారు. రామదాసు గారు ఆయన రామ దీక్ష పూని చేశారు. అంటే మీరు ఇప్పటికీ మీరు చూసుకోవచ్చు, ఆయన ప్రెస్ మీట్ పెట్టుకునే ఆజాద్ పబ్లిక్ మనీతో అంత డెవలప్ చేసి ఇప్పుడు ఎవరో వచ్చి దాని మీద కబ్జా చేస్తే ఎలా ఊరుకోవాలమ్మా? ఇప్పుడు ఎవరో వచ్చి ఆ రోజు నేను క్లియర్ గా నేను విట్నెస్, మీరు గూగుల్ ఇట్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఆయన రామ దీక్ష పూని more than 2 crores పబ్లిక్ మనీ కలెక్ట్ అయింది ఆ రోజు, more than 2 crores. అంత డబ్బులు పెట్టి అంత డెవలప్ చేస్తే ఈ రోజు జస్ట్ ప్రభుత్వాలు ఒక 300 కోట్లు ఖర్చు, కానీ అసలు విషయం ఏంటి, ఆయన గోత్రనామాల విషయం ఏంటి, అస్తిత్వాన్ని వీళ్ళు ఈ రోజు మాట్లాడారు, ఆ రోజు ఎవరు మాట్లాడారు? అంత డెవలప్మెంట్ అయిన తర్వాత మొత్తం ఇంకా నా పేరు మీద రామనారాయణ, రేపొద్దున ఇంకోటి అనౌన్స్మెంట్, ఇవన్నీ చేస్తే మనం ఊరుకునేంత సేపు ఇంకా ఎక్కువ. వాజ్పేయి గారు ఒక నిమిషం, వాజ్పేయి గారు రామచంద్ర శర్మనే నమః అని చెప్పుకుంటున్నారు కానీ రామచంద్ర వర్మనే నమః అని చెప్పడం లేదు. ఆయన క్షత్రియుడు, ఆయన క్షత్రియుడు అయినటువంటి శ్రీరామచంద్రుడిని రామచంద్ర శర్మ అనడం ఏంటంటే అన్యాయం కాకపోతే రామచంద్ర వర్మనే నమః అనాల్సింది. రామనారాయణ శర్మ అంటున్నారు, మరీ భయంకరం. రామచంద్ర వర్మనే నమః అనాల్సింది. ఆ శర్మ వర్మకి కూడా తేడా తెలియదండి వీళ్ళకి. ఒక నిమిషం మైక్ తీసుకోండి. రామకృష్ణ గారు, ఇప్పుడు మనకి యమునా పాఠక్ గారు చెప్పారు, అదే విధంగా మనకి వాజ్పేయి గారు కూడా చెప్పారు, మనకి దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ హిందువులకి ఇంకా స్వాతంత్రం రాలేదు అని. నిజంగా స్వాతంత్రం నిజంగా రాలేదా? వచ్చిన స్వాతంత్రాన్ని మనం హిందువులు అనేవారికి ఇప్పుడు మనకి ఎంవి శాస్త్రి గారు చెప్పినట్లు పోరాడట్లేదు అంటే ఆ స్వాతంత్రాన్ని మనం ఉపయోగించుకోవటం లేదా? ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. పెద్దలందరికీ నమస్కారం. నా ఇంట్లో మీ పెత్తనం ఏంటి? ఎవరి ఇంట్లో వాళ్ళకి స్వేచ్ఛాయుతమైన వాతావరణం, వాళ్ళ యొక్క స్వాతంత్రం పరిడి వెళ్ళాలి. అలాగే ఇందాక మన వాళ్ళు చెప్పినట్టుగా స్వాతంత్రం వచ్చింది కానీ మనకి రాలేదు, రాజ్యాంగ పరంగా వచ్చింది అధికార కాగితం మీద. అది పక్కన పెడితే ఇక్కడ మతపరమైంది కాదు అని కొంతమంది అంటున్నారు, కానీ ఇక్కడ విస్పష్టంగా మతపరంగానే జరుగుతుంది. ఇక్కడ మతపరంగానే జరుగుతుంది. ఇందాక వారు చెప్పారు పేరు దాచడం ఎందుకు, చల్లకొచ్చి ముందు దాచడం అన్నట్టుగా అన్నారు. అప్పుడు వారు చెప్పారు శ్రీమన్నారాయణ చిన్నజేరి స్వామి అన్నారు. వాస్తవమే. ఈ కార్యక్రమం ఇవాళ మనం పాల్గొనటానికి, ఇక్కడ చర్చా వేదిక జరగటానికి మూల పురుషుడు శ్రీ 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 త్రిదండి చిన్నజీయరు చిన్నరామానుజ జీయర స్వామి. కార్యక్షేత్రంలో భద్రాచలంలో కంకణ దీక్ష పూనింది శ్రీమాన్ శ్రీమత్ తిరుమల గుదిమళ్ళ మురళీకృష్ణమాచార్యుల వారు, అధర్వణ వేద పండితులు. ఈ అధర్వణ వేద పండితులు 2006వ సంవత్సరంలో ఏనామ సంవత్సరం అనుకుంటాను, భద్రాచల శ్రీ సచిత్ర శ్రీ భద్రాచల రామాయణం రాశారు. అమ్మ సబ్జెక్ట్ నేను కంక్లూడ్ చెప్పండి. ఇక్కడ నేను కేవలం పాయింట్స్ మూల విషయాన్ని నేను ప్రస్తావిస్తాను. వారు ఒక పుస్తకం రాశారు. ఆ గుదిమెళ్ళ మురళీకృష్ణమాచార్యులు వారు ఒక రకంగా రావణాసురుడిని కూడా రాముడు ఎంతోగానో పొగిడాడు, సమబుద్ధి ఉండాలని చెప్పని. కయ్యానికి విజయం మనం లౌకికంగా ఉదాహరిస్తూ ఉంటాం. ఆ రకంగా ఇప్పటికీ వ్యక్తిగతంగా నాకు ఆయన మంచి మిత్రుడే. తనకి నేను శత్రువేమో కానీ నాకు ఆయన మిత్రుడే. ఆయన ఏ విషయమైనా ఇస్తే లౌకిక ఆధ్యాత్మిక విషయం చెప్పినా
లౌకిక విషయం చెప్పినా రెండింటినీ సమన్వయపరుచుకుంటూ ఆ వ్రాత వ్రాస్తే మరొక వాల్మీకి రాశాడా, అగస్త్యుడు రాశాడా, విశ్వామిత్రుడు రాశాడా అన్నంత చక్కగా ఆ పద పొందిక వాక్య నిర్మాణం ఉంటుంది. నేను 100కి 1000 రెట్లు నేను అభినందిస్తున్నాను. అంత మంచి పండితుడు. కానీ రామనాథుడు, కురువంశం, కౌరవులు ఇత్యాది వాళ్ళు శాపగ్రస్తులు అయినట్టుగా ఆయన ఈ మార్గాన్ని ఎంచుకుని ఇంతమంది నోళ్లలో నానుతూ అధర్మానికి పాల్పడుతున్నాడు. భద్రాచలంలో ఉన్నది సీతారామచంద్ర స్వామి వారే. మహానుభావులు చల్లా కోదండరామి గారు, కొవ్వూరు విశ్వనాథం గారు 40-50 సంవత్సరాలు అక్కడ రామాయణ పారాయణ చేశాడు. దాసరి శతకం పారాయణ చేశాడు. చల్లా కోదండరామి గారు మహానుభావుడు 365 రోజులు భద్రాచలంలో గోదావరి నది పొంగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం. ఆ సంవత్సరంలో కూడా తెల్లవారుజామున 3 గంటలకు ఆయన వెళ్ళి నడుములోతి నీళ్ళల్లో గోదావరికి వెళ్ళి స్నానం ఆచరించి నీళ్లు తీసుకుని వచ్చేవాడు ఆయన. ఆనాటి అర్చకులు కూడా నా చిన్నతనంలో చూశాను. 50-60 ఏళ్ల క్రితం కూడా వాళ్ళు గోదావరికి వెళ్ళి నీళ్లు తీసుకుని చక్కగా మడితో వచ్చేవాళ్ళు. వాళ్ళు విశ్వనాథం గారికి ఏ పండితుడికి జరగలేదండి, ఏ అర్చక స్వామికి జరగలేదండి. గజారోహణం చేశారు భద్రాచలంలో కొవ్వూరు విశ్వనాథం గారికి. వాళ్ళందరినీ కాదని, ప్రాచీన ఆచార సాంప్రదాయాలను కాదని ఇవాళ మా ఉనికి మేము నిలబెట్టుకోవాలి అనే ఒక దురాలోచనతో, దుర్బుద్ధితో, అంటే ఏమిటి, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, మామూలుగా మాట్లాడుతుంటే ఎవరు రాలేదు, గట్టిగా మాట్లాడారు, 4 పోగయ్యారు, ఇంతగా గట్టిగా మాట్లాడారు, 10 మంది పోగారు. అది మంచి కానీ చెడు కానీ, అంటే జనసమూహం మా దగ్గర ఉన్నారు అని ఒక ఇత్తోన లేదు. మీ మతపరంగా, అది కూడా నేను విశ్లేషణ చేస్తాను ఇక్కడ దయించి, మతపరంగా మాకైతే లేవు. శివకేశవభేదం మాకు లేదు. విష్ణుమూర్తిని ఆరాధించిన వాడంటూ ఏ శివభక్తులు ఉండడు. శాస్త్రం కూడా స్కంద పురాణం చెప్పిందని పెద్దలు మన అన్నదాన చిదంబర శాస్త్రి మహానుభావులు చాలామంది చెప్పారు. చాగంటి గారు వీళ్ళంతా కూడా రాత్రిపూట శివుణ్ణి స్మరించాలి, ఉదయం శ్రీహరి శ్రీహరి శ్రీ నారాయణ మంత్రాలను స్మరించాలి అని చెప్పారు. అది మన సాంప్రదాయ ప్రమాణం. అటువంటిది మీకు ఆ విషయం కూడా వరదాచార్యులు గారు ఉన్నారు, మహానుభావులు, మహానిష్ఠాగరిష్ట సంపన్నుడు. వారు భద్రాద్రి ఆలయ పునరుద్ధరణ సంఘం అధ్యక్షుడు, కల్లూరు చంద్రమౌళి గారు మంత్రులు. వీళ్ళందరూ ఉన్నప్పుడు ఏం జరిగిందో అది కూడా మీకు వివరిస్తాను. అయితే ఈ మురళీకృష్ణమాచార్య గారు సచిత్ర శ్రీ భద్రాచల రామాయణం, శ్రీ భద్రాచల క్షేత్ర చరిత్ర అని రాశారండి. అది సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం. మీరు కూడా చూడొచ్చు కెమెరాలో. అది ప్రచురణ చేసింది. శ్రీ భద్రాచల సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రచురించారు 96లో అనుకుంటా. అది దానిలో సరే అయోధ్య నుంచి రాముల వారి వనవాసం, ఆ ప్రస్తావం, 1000వ సంవత్సరం వైకుంఠ ఏకాదశి 30/12/2006లో ఈ పుస్తకం ప్రచురించారు. అయోధ్య వనవాసం ఎంతో ప్రస్తావిస్తూ రాముడు, శ్రీరాముడు, సీతారాముడు అని 45 సార్లు ప్రస్తావించారు అక్కడ. నేను దానితో ఉన్నాను. వాజ్పేయి ఇచ్చారు, మరొక అమ్మాయి ఇచ్చింది యమున, గురువుగారు మంచిని తాగండి అంది. అమ్మ దైవంలాగా వచ్చి ఆదుకున్నావు తల్లి, నా ప్రాణాలు రక్షించా ఉంటాం. దైవం అయిపోతుందా? నా భావనది. అలాగే 1-2 చోట్ల మాత్రమే రామనారాయణుడిగా ఉపాసించారన్నాడు. ఉపాసన ఏంటి? ఒక భావనేగా, ఒక ఆరాధనేగా. నాకు సాక్షాత్తు అన్నదాన చిదంబర శాస్త్రి కానీ ఎవరు అడిగినా మా అన్నయ్య వదిన సమానం, పార్వతీ పరమశివగా భావన చేస్తున్నానంటాను. ఆక్షేపణ ఏమన్నా తప్ప? అంత చేత వాళ్ళ ఫ్లెక్సీలు పెట్టి వాళ్ళ పార్వతీ శిలారూపంగా మార్చి పూజిస్తానా, అభిషేకిస్తానా? ఆరాధన భావం, ఉపాసన దానికి ఆరాధన భావం. ఆ రకంగా వారు రచించిన 2006లో రచించిన ఈ భద్రాచల రామాయణంలో 45 సార్లు మించి శ్రీరాముడు, సీతారాముడు అని ఉదహరించారు. రామనారాయణగా ఉపాసన చేశారన్నారు. అలాగే రామకృష్ణ గారు మరొక గెస్ట్ జూమ్ లో ఉన్నారు, గంగు. మరొక విషయాన్ని కూడా మళ్ళీ చెప్తారు కానీ మళ్ళీ మీకు ప్రస్తావిస్తాను. పొడిచేటి రామచంద్రాచార్యులు వారు కూడా దాదాపు నాకు తెలిసి 40 సంవత్సరాలకు పైగా వారు అర్చకులుగా చేశారు, ప్రధాన అర్చకులుగా పనిచేశారు. వారు విశ్రాంతి తీసుకున్నారు. ఇప్పుడు వారు 9వ వాగ్గేయకార మహోత్సవములు విద్వత్ సన్మాన సంచిక ఇది ఎప్పుడు ప్రచురించారంటే 1981-82 అండి. అందులో ఏ